శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారు ఒకడే పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. ఆయన సదాకాలము జీవించున్నారు, ఆదిలో ప్రేమ ద్వారా విమోచించి ఉన్నారు. ఆయన స్థితి జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ జయ హే. భారతదేశ భవిష్యత్తును నిర్ణయించిన శ్రీమన్నారాయణ వేద పఠనము హరుణోదయము స్మరించదం నీ నామం, నీదు ఘనతను శోదయము కీర్తించు నీ గానం. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక గ్రంథ ఆవిష్కరణ మహోత్సవం శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారు తమిళనాడు రాష్ట్రంలో తిరునెల్వేలి జిల్లాలో మనుజ్యోతి ఆశ్రమాన్ని స్థాపించి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి ఉన్నారు. ఈ మనుజ్యోతి ఆశ్రమం ఒకే దేవుడు ఒకే దేశం అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ మరియు దేవుడు ఒక్కడే మనమందరం ఆయన సృష్టి అని ప్రబోధిస్తూ వస్తుంది. జాతి, కుల, మత, వర్ణ వివక్షత లేకుండా మానవులందరూ కలిసి జీవించాలి అని, ఇది ప్రపంచవంతంగా వ్యాపింపజేయాలని జాతీయ సమగ్రతను ప్రబోధిస్తుంది శ్రీ మనుజ్యోతి ఆశ్రమం. మనుజ్యోతి ఆశ్రమం వారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరగవచ్చున్న ఆధ్యాత్మిక గ్రంథ ఆవిష్కరణ మహోత్సవంలో భాగంగా మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలోను, ఒరిస్సాలోను, తమిళనాడు, కర్ణాటక, కేరళ, అస్సాం, అలాగే మన యొక్క విశాఖపట్నంలో కూడా ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ జరగడానికి మేము మనుజ్యోతి ఆశ్రమం చాలా సంతోషిస్తుంది. ఈరోజు తన ప్రేమగల చేతుల నైపుణ్యం పుస్తకం విడుదల కార్యక్రమానికి మన విశాఖపట్నం నుంచి అనేక మంది ప్రముఖులు ఇచ్చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము, వారిని ఆహ్వానిస్తాము. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మీరందరూ సాధారణంగా ఆహ్వానిస్తూ, మరియు వారందరికీ శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారు ఆశీస్సులు లభిస్తారని మేము కూడా కోరుకుంటున్నాం. దీనికి అందరూ సంతోషిస్తున్నాం. ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణాయ నమః. ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన గీతం పాడబడుతుందండి. శరణం. ఓం నమో భగవతే శ్రీ హరి కృష్ణాయ. ఓం నమో భగవతే శ్రీ హరి కృష్ణాయ నమః. అదే నర్వా ప్రకాష్ రావు గారు ఇక్కడ విచ్చేసి ఈ యొక్క సభకి అధ్యక్షులు వహించగలసిందిగా ఆయన కోరుకుంటున్నాము. ఇదే రోజున ఇదే గ్రంథం ప్రపంచవ్యాప్తంగా ఇదే టైంకి దాన్ని ఇనాగరేషన్ సెరమనీ జరగడం అనేది చాలా ప్రశస్తమైనటువంటి కార్యక్రమం. అది మనందరం కూడా హర్షించదగింది, మెచ్చుకోదగింది. మీరు నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని టీవీల్లో కూడా ప్రచారం వెళ్ళిపోతా ఉంటుంది. ప్రథమంగా శ్రీ రమణమూర్తి గారు, ఎడిటరు, నేటల పత్రిక, మాకు మంచి మిత్రులు, వారిని ఒక 45 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు నర్వా ప్రకాష్ రావు గారికి, ఈనాటి ముఖ్య అతిథి మన గురువు గారు ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు, ఇట్లాగా కేవీఎస్ గారు, రమా గారు, ఇదంటూ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమం ఒకే దేశము ఒకే దేవుడు అనే కాన్సెప్ట్ మీద, అంటే కుల మతాలకు అతీతంగా
ఈ ప్రజలు ఉండాలి, ఒకే దేశంలో ఉండే ప్రజలు ఒకే దేవుని ఆరాధించాలి. ఆ దేవుడు ఎవరైనా కానీ దేవుడు ఒక్కడే. ఈ కార్యక్రమం సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా తన ప్రేమగల చేతుల నైపుణ్యం అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇటువంటి సాహిత్యం వల్ల మన మనుగడ, మనం ఏ విధంగా ప్రవర్తించాలి, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనేది తెలుసుకుంటే అది దేశానికి, దేశ అభివృద్ధికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అందరూ కోరుకునేది ఒకటే, శాంతియుతంగా ఉండాలి, మనం బాగుండాలి, మన బాగా భవిష్యత్తు ఉండాలని. ఆ భవిష్యత్తు మన ఒక్కరిది కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళందరి భవిష్యత్తు బాగుండాలని మనం కోరుకున్న రోజున అదే మనకి దేవుడు ప్రత్యక్షంగా కనిపించే రోజు. ఆ రోజు కోసం మనందరం కూడా ఎదురు చూద్దాం. ఈ రోజు కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగాలని, ఇటువంటి కార్యక్రమాలు విరివిగా జరగాలని చెప్పి నిర్వాహకుల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తర్వాత వక్త బ్రహ్మకుమారి సిస్టర్ రామేశ్వరి గారిని సమయ పాలన అంటే 5 నిమిషాలు అనుకున్నాం కాబట్టి వారిని ప్రసంగించాల్సిందిగా రామేశ్వరి గారిని కోరుతున్నాను. ఈ మహాసభలో విచ్చేసినటువంటి మహానుభావులకు, అతిరథ మహారథులకు, వేదికను అలంకరించిన అతిరథ మహారథులకు, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మా సంస్థ తరఫు నుండి హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో అందరూ వెతికేది ఒకటే, అనేక ప్రకారాల భక్తిని చేస్తూ భగవంతుడైన వారిని వెతుకుతూ ఉన్నారు. ఈరోజు మనిషి నభవంతరాలను వెతికి 5 తత్వాలని వెతికి వాటిలో ఉన్న శక్తిని ఈరోజు ఉపయోగించుకుంటున్నాడు. అది సౌరశక్తి కావచ్చు, విద్యుత్ శక్తి కావచ్చు, ఎన్నో శక్తుల్ని 5 ఎలిమెంట్స్ నుంచి తీసుకున్నాడు. అంటే సైన్స్ ద్వారా మానవుడు బాహ్య ప్రపంచంలో శక్తి సామర్థ్యాన్ని సాధించాడు. కానీ ఈ సైన్స్ యొక్క ఆవిష్కరణలు జరగని సమయంలో, అనగా పూర్వకాలంలో మనిషిగా బతకగలిగే విలువలు ఉండేవి. అదేవిధంగా ఇంగిత జ్ఞానం ఉండేది. విద్యను ఎన్నో అభ్యసిస్తున్నా కూడా ఆ చదువుకి తగ్గ సంస్కారం ఈరోజు మనకి కంచె కాగడా పెట్టినా దొరకనటువంటి సమయం ఇది. చదువు సంస్కారం అన్నారు. చదువు ద్వారా మనిషి సంస్కరించబడతాడు. కానీ సంస్కారాలు ఒక పెద్ద ప్రపంచాన్ని తయారు చేస్తాయి. అందరి సంస్కారాలు ఉన్నతంగా ఉన్నట్లయితే మనిషి చేసిన మేధస్సుతోటి కూడినటువంటి అన్వేషణ అణుబాంబు. అంటే మానవ విధ్వంసం కోసం, మారణ హోమం కోసం మనిషి యొక్క సైన్స్ ఇప్పుడు మన ముందు ఉంది. అయితే మనం శ్రీ లహరి కృష్ణ గారు ఇంకా ఎంతోమంది ఇలాంటి మహానుభావులు, భగవతత్వాన్ని బోధించేటువంటి మహానుభావులు అందరూ కూడా ఒక నూతన ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నారు. అదే మన గాంధీ గారు, నెహ్రూ గారు కళ్ళకినటువంటి రామరాజ్యం అవ్వచ్చు. అటువంటి రామరాజ్యాన్ని తీసుకురావడానికి వీళ్ళందరూ కూడా ఒక మైలురాళ్ళు. అయితే శ్రీ లహరి కృష్ణ గారు కూడా ఎన్నో అన్ని ధర్మాల మత గ్రంథాలని అవకాశాలు పట్టి వారు సత్యాతి సత్యమైనటువంటి నిర్ణయాలకే వచ్చారు. భగవంతుడు ఒక్కడే, అందరికీ కూడా భగవంతుడు ఒక్కరే, అందరం కూడా భగవంతుడి యొక్క సంతానమే. ఈ మాట మనల్ని కనెక్ట్ చేస్తుంది యాక్చువల్గా. అలాగే జగన్నాటకంలో మనం అందరం కూడా సూత్రధారులము. మనందరి యొక్క జన్మ రహస్యం, కర్మ రహస్యం తెలిసినటువంటి వాడు ఒక్కడే అని శ్రీ లహరి కృష్ణ గారు తన ప్రగాఢ విశ్వాసాన్ని తన గ్రంథాల్లో మధురమైనటువంటి మహావాక్యాల్లో అందరికీ వినిపించారు. కానీ మనమందరం కూడా ఇంతవరకు తెలుసుకోలేకపోతాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి
గ్రంథాలు చదివేటువంటి శక్తి లేదు, ఆసక్తి లేదు, సమయం లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తిని మనము వాళ్ళ యొక్క క్రమశిక్షణను చూస్తే చాలు, వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారని అనుకున్నప్పుడు వాళ్ళని మనం అనుసరించగలుగుతాం. అందుకే శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు ఎవరు శ్రేష్టాచరణం చేస్తారో ఈ ప్రపంచంలో వాళ్ళని మనుషులందరూ ఆచరిస్తారని ఆయన చెప్పడం జరిగింది. శ్రేష్ట ఆచరణ అనేది భక్తి వలన శారీరకమైనటువంటి క్రమశిక్షణ అలవడుతుంది, మానసిక క్రమశిక్షణ ధ్యానం వల్ల అలవడుతుంది. మనుజ్యోతి ఆశ్రమం మాకు ఒకసారి వీడియోలో చూపించారు. వాస్తవానికి ఒక మతానికి ఇంకో మతం పడదు, ఒక ధర్మానికి ఇంకో ధర్మం పడదు, ఒక జాతికి ఇంకొక జాతి పడదు, ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతం పడదు. అయితే మనం అందరం కలిసి ఒక వసుధైక కుటుంబంలో ఉండాలి అంటే తప్పకుండా మన అందరిలో ఆత్మ సంబంధం తప్ప ఇంకే సంబంధం ఉన్నా మనం సంబంధం కనెక్ట్ అవ్వలేము. ఆత్మ సంబంధంలో ప్రతి ఒక్కరిని ప్రేమించగలుగుతాం, ఆత్మ సంబంధంలో ప్రతి ఒక్కరిని గౌరవించగలుగుతాం, ఆత్మ సంబంధంలో ప్రతి ఒక్కరిని ఉన్నతంగా చూడగలుగుతాం, ప్రతి ఒక్కరిని ఇక్కడ మనం దగ్గరకు తీసుకోగలుగుతాం. అందుకే జీసస్ క్రైస్ట్ చెప్పాడు, నీ పొరుగు వాడిని ప్రేమించన్నాడు. నో థైసెల్ఫ్, నిన్ను నీ గురించి తెలుసుకుంటే అన్నీ తెలుసుకుంటావన్నా. ఈ శరీరాన్ని నడిపించేటువంటి ఆత్మలో అన్నీ ఉన్నాయి. దాన్ని జాగృతం చేయడానికి ఆ పరమేశ్వరుని ధ్యానించడం అనేది మనందరికీ కూడా అతి సులువైనటువంటి మార్గమని. అయితే ఈరోజు వీరందరూ కూడా ఎంతో ప్రేమగా సాదరంగా ఆహ్వానించి అందరి పెద్దల్ని అన్ని రకాల వాళ్ళని ఇక్కడ కూర్చోపెట్టి ఒక వేదిక మీద మీ అందరినీ మా అందరితోటి కనెక్ట్ చేసి మనందరి యొక్క అభిప్రాయాలతోటి ఏకీభవించడానికి శ్రీ మహానుభావుడైనటువంటి లహరికృష్ణ గారి యొక్క వారి సిద్ధాంతాలను గౌరవిస్తూ తప్పకుండా మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు పయనిద్దామని మీకు సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తూ మనందరం కూడా ఒకే తాటి పైన ఒకే భగవంతుడు, ఒకటే ప్రపంచం, ఒకటే భూమి, ఒకటే గాలి, ఒకటే నీరు. అలాంటప్పుడు ఇన్ని జాతులు ఎందుకు వచ్చాయి అన్నది ప్రశ్నించుకుంటే నేను అనేది ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు భగవంతుడిని మనం తెలుసుకోగలుగుతాం. ఈరోజు దేశవ్యాప్తంగా శ్రీ లహరికృష్ణ గారి యొక్క గ్రంథం ఆవిష్కరించబడుతున్న ఈ శుభ సందర్భంలో మనందరం కూడా మన మంచి అభిప్రాయాన్ని, మంచి గౌరవ ప్రతిష్టలను వారికి కలిగించాలని, తద్వారా మనం కూడా ఉన్నతంగా అవగలుగుతామని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు మీ అందరికీ. ఓం శాంతి. పేరు జిఎస్ ప్రకాశ్రావు గారు. వారు శ్రీకాకుళం నుంచి వచ్చారు. మనుజ్యోతి ఆశ్రమం యొక్క కుటుంబ సభ్యులు కూడా. వారి మాట పాట ఉంటుంది. ఒక్క మాట, ఈరోజు నిర్మలంగా ఉంది ఆకాశం. ఇది శ్రీమన్నారాయణ లహరికృష్ణ గారి ఆధ్యాత్మిక దివ్య సహవాసం. నాది శ్రీకాకుళ వాసం. నా పేరు జిఎస్ ప్రకాశం. కలియుగం అంతంలో ఉంది అని మనకు తెలియదు. గ్రంథాల ద్వారా, పెద్దల ద్వారా విన్నాం. ఈ కలియుగ మాయా ప్రపంచంలో మనందరము హాయిగా మాయలో జీవిస్తున్నాం. కాబట్టి బ్రతికినంత కాలము భగవంతుని సేవా చేయాలనుకుంటే లహరి కృష్ణ సేవను నడవాలనుకుంటే లహరి కృష్ణతో. మన పెద్దలు చెప్పాడు, దేవుడు ఒక్కడే. అన్నీ రెండే ఉన్నాయి, తమ్ముడు చెల్లి, భార్య భర్త, దేవుడు శిష్యుడు, మంచి చెడు అన్నీ రెండే ఉన్నాయి. కానీ దేవుడు ఒక్కడే. మన మతాలు కూడా చెప్పాయి, గతము మనకు మతములు చెప్పిన సత్యమొక్కటేనే, మతము మార్గము వేరైనా దేవుడొక్కడేనే. మతములన్నీ ఏకము చేసేయి లహరి కృష్ణ మాట, మతములన్నీ ఏకము చేసే లహరి కృష్ణ మాట, భగవంతుని మాట. అందుచేత ప్రతి సోదరుడు సోదరి బ్రతికినంత కాలము
భగవంతుని సేవ చేయాలనుకుంటే లహరి కృష్ణ సేవలు చేయాలనుకుంటే లహరి కృష్ణ సేవ. జయ లహరి కృష్ణ. మన మధ్య ప్రొఫెసర్ ఎస్ఎం ఇక్బాల్ గారు ఉన్నారు, ప్రెసిడెంట్ ఆఫ్ విశాఖ హిందీ పరిషత్, ఫార్మర్ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హిందీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం. ఈ లహరి కృష్ణ సిద్ధాంతాలతో పాటు ప్రపంచ శాస్త్రి గురించి జరిగేటటువంటి సభలో కానీ సమావేశంలో కానీ వారు వచ్చి వారి యొక్క ఆలోచనలు మనతో షేర్ చేసుకుంటారు. అటువంటి పెద్దవారు మనకి రావడం అందరికీ ఆనందదాయకం, అందరూ గౌరవిస్తాం ఆయన్ని. కాబట్టి అటువంటి ఇక్బాల్ గారు వారి యొక్క ప్రసంగాన్ని మనకి అందించాల్సిందిగా కోరుతున్నాం. ప్రొఫెసర్ ఇక్బాల్ గారు. ఈరోజు ఈ వేదిక పైన అలంకరించినటువంటి మన ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారికి, అధ్యక్షులు ప్రకాష్ రావు గారికి, ఇంకా పెద్దలకు, ఇచ్చేసినటువంటి ఆవృధులకు అందరికీ నమస్కారం. ఈ ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవానికి ఆహ్వానించినందుకు ఆర్గనైజర్స్కి నా వైపు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ టైటిల్ చూస్తూనే తన ప్రేమగల చేతుల నైపుణ్యం అంటే ఏంటో ఇది ఇంకా కొంచెం ఇన్కంప్లీట్గా ఉందే అని అనిపించింది నాకు. కానీ దానికి పూర్వపదాలు మనం 2 పదాలు, ముందు దేవుడు, తనంటే దేవుడని, తర్వాత నైపుణ్యమే ఈ సృష్టి అని, ఈ 2 మాటలు మనం దాంతో జాయిన్ చేసుకుంటే మనకు ఇది పూర్తిగా అర్థమైపోతుంది. వేరేగా చెప్పక్కర్లేదు. అసలు లహరి కృష్ణ గారి పేరు వింటే నాకు ఏమనిపించిందంటే, లా అంటే కొన్ని కోట్ల లక్షల్లో ఒక జీసస్, ఒక అల్లా, ఆఖరి ప్రజెంట్లో ఒక గాంధీ, వీళ్ళందరూ ఎలాగో అలా లక్ష్యంలో ఒకరిగా ఉన్న హరి అంటే భగవంతుడు ఆ లహరి కృష్ణ గారని నేను భావిస్తున్నాను. లహరి కృష్ణ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకే దేశము ఒకే దేవుడు. దేవుడికి అన్నిటికంటే ప్రియమైనది పేదలకు సాయం చేయడం. లహరి కృష్ణ గారు చెప్తున్నది కూడా అదే. మీరు తోటి మనుషులకు సాయం చేయండి. నేను ఆశ్రమానికి వెళ్ళి చూశాను, అక్కడ నిశ్శబ్దంగా ప్రతి ఒక్కరు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ రోజు మీటింగ్ కనీసం 4,000 మంది వచ్చింటారు. కానీ అయినా ఎంత నిశ్శబ్దంగా ఉన్నారంటే వాళ్ళు, నాకు వాళ్ళ మౌనం, వాళ్ళ ధ్యానం అవన్నీ చూస్తుంటే నేను కొంచెం అక్కడి నుంచి ట్రై చేస్తున్నాను ఆ ధ్యానానికి. శ్రీ మస్తాన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. చైర్మన్ ఆఫ్ మేడా బుజ్జమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్, వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మనం లహరి కృష్ణ గారు చక్కటి క్రమశిక్షణతో మతం అంటే ఏమిటి, దేవుడు అంటే ఏమిటి అనే మంచి మంచి పుస్తకాలు చెబుతూ ఒక ఆశ్రమం నిర్మించి చక్కగా ఇంతమంది క్రమశిక్షణ కలిగిన యువత యువకులను తయారు చేస్తున్నారు. మాది పల్లెటూరు అండి, చాలా పల్లెటూరు, చిన్న పల్లెటూరు. మాది ఉమ్మడి కుటుంబం, రైతు కుటుంబం. మా ఇంట్లో పడమటి గది, తూర్పు గది, అలాగా దేవుడి ఇల్లు ఉండే, దేవుడి ఇల్లు అంటే పూజ చేసుకునే గది. నా చిన్నతనంలో బయట ఆడుకొని బయటకు వచ్చిన, లోపలికి వచ్చిన వెంటనే మా బామ్మలో లేకుంటే అమ్మమ్మలో చెప్పేవారు, అరే స్నానం చేయకుండా దేవుడి గదిలోకి వెళ్ళొద్దని చెప్పేవాళ్ళు. కనీసం కాళ్ళు కడుక్కొని వెళ్ళమని చెప్పేవారు. ఎందుకంటే అక్కడ నైవేద్యం పెట్టుంటారో, నైవేద్యం కోసం వెళ్ళేవాడిని చిన్నప్పుడు. అంటే ఒక గదిలో దేవుడు ఉన్నాడని భావించి మనం అంత శుద్ధంగా మన శరీరాన్ని ఎలాగా మలినం లేకుండా లోపలికి వెళ్తున్నామో, శంకరాచార్యులు చెప్పినట్టుగా దేహమే దేవాలయం అప్పుడు మన శరీరాన్ని కానీ మన మనసును కానీ ఎంత నిర్మలంగా పెట్టుకోవాలో మనం లహరి కృష్ణ గారి సందేశాల్లో తెలుస్తుంటుంది. అలాగే భక్త కబీర్ దాస్ గారు ఏమన్నారంటే, దేవుడు గురువు ఎదురుగా వస్తే ముందు గురువుకి నమస్కారం చేయి, తర్వాత దేవుడికి నమస్కారం పెట్టుకున్నారు. కారణం దేవుడిని చూపించేది గురువు కాబట్టి.
అటువంటి గురువు మనందరికీ దగ్గర నుంచి మీరందరూ ఒకసారి చప్పట కొట్టాలి. ఇక్కడ కుమ్మరి అనే ఒక పదం ఉందండి. భగవంతుడు మట్టితో కుండలు చేసినట్టుగా మనల్ని సృష్టించి ఎలాగ కుమ్మరి తయారు చేసినప్పుడు ఆ కుమ్మరి ఏం చేస్తాడంటే ఒక చెక్క బద తీసుకొని ఆ కుండలని సరిగ్గా తడుతూ ఉంటాడు. అలా తట్టేవాడే మన లహరి కృష్ణ గురువు గారు. అటువంటి గురువు గారిని మనం పొందగలిగాం. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ దేశాన్ని మన దీన్ని ప్రజల్ని కాపాడతారని కోరుకుంటున్నాను. అటువంటి లహరి కృష్ణ గారు మనకు దొరకటం మన అదృష్టం. వారి బాటలో నడుద్దాం, వారిని ప్రేమిద్దాం. నమస్కారం. మన మధ్య సీనియర్ అడ్వకేట్ శ్రీ వేణుగోపాల్ ఉన్నారు. వారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. శ్రీ వేణుగోపాల్ గారు. మనజ్యోతి ఆశ్రమం ఆధ్వర్యంలో 63 సంవత్సరాలుగా ఆధ్యాత్మికమైన చింతనతో అనేక గ్రంథాలు ఆవిష్కరిస్తున్న లహరి కృష్ణ గారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి, ఆ టీంకి సమాజపరంగా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఏంటంటే సమాజంలో హింస బాగా పెరిగింది. మనిషి యొక్క మనుగడ చాలా దుర్బలంగా తయారైంది. దీనికి కారణము ఒక మనిషిగా బతకడానికి మనము మనిషిని ఆలోచించడానికి కూడా సమయం లేని ఒక విచ్ఛేదకరమైన స్థితిలో ఈ మానవ యొక్క మనుగడ సాగుతోంది. ఈ రోజున మీరు చూస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా అహింస అన్నది పోయి హింస ఎంత దారుణమైన స్థితికి పెడుతోందో. ఈ లహరి కృష్ణ గారు 63 సంవత్సరాల నుంచి నిర్విఘ్నముగా ఇటువంటి ఆధ్యాత్మికమైన గ్రంథాలను ఆవిష్కరిస్తూ మొట్టమొదటిసారిగా గోదావరి గట్టున ఉన్న ఒక సమావేశంలో మానవ మనుగడకి నిర్దేశం తెలియజేసిన భగవద్గీత CD ఆవిష్కరణ కూడా నన్ను ఇన్వైట్ చేశారు. ఆ రోజున నరో ప్రకాష్ గారు, బాలమోహన్ దాస్ గారు ఆధ్వర్యంలో జరిగింది. కేరళ కళా సమితి వైస్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ PK జోషి గారు మన మధ్యలో ఉన్నారు. వారు కన్సర్న్ ట్రస్ట్ అని చెప్పి దాని ద్వారా అనేక కార్యక్రమాలు నిత్యం చేస్తూనే ఉంటారు. అందరికీ హార్దిక నమస్కారం. At the outset, I congratulate Manjoti Ashram family members and all of the office bearers related to this event for organizing such a beautiful event, releasing spiritual books of spiritual values. I think God is also so pleased in today's event. అవుట్సైడ్ పెద్ద వర్షం పడుతుంది, మీరు చూసారు లేదా? ఇట్స్ థండర్ షవర్, ఇట్స్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఈ ఈవెంట్ చాలా మంచి ఈవెంట్. ఇట్స్ ఎ వెరీ రెలవెంట్ ఈవెంట్, లెజిటిమేట్ ఈవెంట్. ఈ యుగంలో ఇలాంటి ఈవెంట్ చాలా ఇంపార్టెంట్. ఎరోషన్ ఆఫ్ సోషల్ వాల్యూస్, ethical values, moral values, spiritual values and religious values. ఇలాంటి సమయంలో ఇలాంటి ఈవెంట్ చాలా ఇంపార్టెంట్. లైఫ్ ఈజ్ అన్సర్టన్ బట్ డెత్ ఈజ్ సర్టన్. కానీ ఐఎమ్ రీడిఫైనింగ్ దట్ లైఫ్ క్యాన్ బి సర్టన్ ఆల్సో. ఇఫ్ యూ డూ గుడ్ వర్క్, ఇఫ్ యూ లవ్ అవర్ నేబర్, ఇఫ్ యూ షేర్ ద సేమ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద సుప్రీం బీయింగ్, లైఫ్ ఈజ్ certain. We will live forever. Thank you so much. మన మధ్య ప్రముఖ విద్యావేత్త శ్రీ KV సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సత్యనారాయణమూర్తి గారు. దేవుడు ఒక్కటే, ఎస్, కానీ మతాలు వేరు. స్కూల్ ఆఫ్ థాట్ ఈస్ డిఫరెంట్. మనం దేవుడిని వదిలేసి మతాలు పట్టి వేలపడుతున్నాం. నేను మొన్న యొక్క మీటింగ్లో చూశాను, మా బాలమోహన్ దాస్ మాస్టర్ కూడా ఉన్నారు ఆ మీటింగ్లో.
ఆయన వన్ సైడెడ్గా మాట్లాడుతుంటే నేను తర్వాత దాని గురించి రిఫర్ చేస్తే 272 అటెంప్ట్స్ జరిగినాయండి మొత్తం యునైట్ చేయడానికి మతాలను. మొట్టమొదటి యూనిఫికేషన్ అక్బర్ చేశాడు. దీని ఇలాహి అని ఒక మతం కనిపెట్టాడు ఆయన. అది కొంతకాలమే మనుగడలో ఉంది, తర్వాత పోయింది. ఎందుకు పోయిందంటే ఆయన రాచరికం, ఆయన వెనకాల ఉన్న మనుషులకు అప్పచెప్పడం. ఆ తర్వాత లహరి కృష్ణ గారు చేసినటువంటి ప్రయత్నం 60 సంవత్సరాల పైబడి కొనసాగుతూ ఉందంటే ఆయనకి మనం ఎంతో అభినందనీయం, కృతజ్ఞత కూడా చెప్పుకోవాలి. ఇక్కడ మనం భారతదేశంలో పుట్టాం కాబట్టి భారతీయ సనాతన సంస్కృతిని మర్చిపోకుండా ఒకసారి గుర్తిరగదాం. వ్యాసం వశిష్ఠనత్వారం శక్తే పౌత్ర మకల్మషం పరాశరాత్మనం వందే సుఖతాతం తపోలితం. మన వేదం కానీ, వేదాంగాలు కానీ, స్మృతులు కానీ, వ్యాకరణం కానీ, మీమాంస కానీ, తర్కం కానీ ఏ ఒక్క దాంట్లో పురాణంలో కానీ ఇతిహాసంలో కానీ కులం అనే ప్రసక్తే లేదు. మీరు సెచ్యులేట్ వేసి చూసినా కులం అనేటువంటి మాట సనాతన భారతీయ సాంప్రదాయంలో కులం అనే వ్యవస్థ లేనే లేదు. మరి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది కులం అంటే ఏమో దేవుడికే తెలియాలి. మొట్టమొదట డాక్టర్ విజయలక్ష్మి గారు, ఆవిడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ హిందీ సెయింట్ జోసెఫ్ ఉమెన్స్ కాలేజీ, వారిని పీకే జయలక్ష్మి గారు వారిని మాట్లాడాల్సిన కోరుతున్నాడు. శ్రీమతి డాక్టర్ పీకే జయలక్ష్మి గారు. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. వేదికను అలంకరించిన పెద్దలకి, వేదిక ముందు ఆసీనులైనటువంటి మిత్రులకి అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈ మనుజ్యోతి ఆశ్రమం గురించి కిందటి సంవత్సరం, ఈ సంవత్సరమే మార్చి నెలలో చాలా చక్కటి కార్యక్రమం జరిగింది. ఆల్బమ్ రిలీజ్ చేశారు. ఆ సమయంలో మమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. చాలా విషయాలు తెలుసుకున్నాం. ఆ మనుజ్యోతి కార్యక్రమాలు, ఆశ్రమంలో వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల గురించి, ఆ సిద్ధాంతాల గురించి, లహరి కృష్ణ గారి గురించి విన్నాక ఆ పేరులోనే హరి ఉంది. అంటే ఆ దేవుడు శ్రీమన్నారాయణని అవతారంగా భావిస్తూ లహరి కృష్ణ గారి సిద్ధాంతాలని చాలా ప్రభావితమయ్యాం. అంటే ముఖ్యంగా ఐక్యత, సమానత్వం, సేవాభావం, ఈ మూడు కూడా ఆయన పాటించమని చెప్పారు. నాకు ఇక్కడ అది చాలా బాగా కనిపిస్తోంది. చెప్పడం చాలా సులువుగానే ఉంటుంది, కానీ ఆచరించడం దగ్గరికి వచ్చేటప్పటికి చాలామందికి అది అగమ్యగోచరంగా ఉంటుంది, చేయలేరు. అంటే ప్రతి ఒక్కరి గురించి ఆశ్రమంలో వారి తీరుతున్నలు అవి పరిశీలించిన తర్వాత నాకు అనిపించింది, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా వారు చేస్తున్న కార్యక్రమాలు, ప్రతి ఒక్కరిని ప్రోత్సహించడం, అందరినీ కలుపుకొని సాగడం, అది చాలా అవసరం. ఈ రోజుల్లో అది లోపిస్తుంది. ఇంటిగ్రిటీ అనేది చాలా అవసరం, అది ఇక్కడ కనిపిస్తుంది. కానీ మనుషులందరినీ కలుపుకుపోయే స్వభావం, లహరి కృష్ణ గారి అనుచరులు దీన్ని చక్కగా పాటించడం, అందరికీ కూడా మంచి జరగాలని కోరుకోవడం, ఇవి చాలా మంచి సిద్ధాంతాలు. అన్ని మతాలు చెప్పేది అదే అయినా సరే, కానీ కొంతమంది మాత్రమే ఆకలింపు చేసుకుంటున్నారు. కానీ లహరి కృష్ణ గారి సిద్ధాంతాలని అందరూ పాటిస్తూ మా అందరికీ కూడా అనుసరణ యోగ్యం చేస్తున్నందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తర్వాత మన మధ్య నిర్మలాదేవి రెండమ్మా ప్లీజ్. వేదిక ముందున్న మీ అందరికీ కూడా నమస్కారాలు. మానవ బన్ జాయే యజ్జహ చారా యహ పావన్ సంకల్ప హమారా. ఈ మొత్తం ప్రపంచం అంతా మనుషులుగా మారాలి. మనం అనుకుంటాం అదేంటి, మనందరం మనుషులమే కదా, మనుషులుగా మారడం ఏంటని. అదే ఈ సిద్ధాంతం. ప్రేమ, దయ, పరోపకారం ఎవరిలో ఉంటాయో వాళ్ళే, అందరూ పెద్దలందరూ చెప్పినట్టు పరోపకారాయ ఇదం శరీరం, అలాగే వసుదైక కుటుంబం. ఒక కవి అంటారు, భగవంతుడి మాయ చాలా గొప్పది. कैंची नहीं है हाथ में तेरे, पट्टी कटिया न्यारी हैं, రంగు नहीं हाथों में तेरे, పూలు రంగే బలిహారీ हैं. ఇక్కడ ఉన్న పువ్వులన్నీ కూడా వేరే వేరే రంగుల పువ్వులు ఉన్నాయి. ఒకే రంగుల పువ్వులు ఉంటే బాగుంటాయా? ఇంత అందంగా ఉండవు. అలాగే మనం అందరం కూడా వేరు, కానీ ఇక్కడ ఒకే చోటు చేరి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఈ ప్రపంచం మొత్తం మీద కూడా మనందరం వేరు వేరు,
కానీ అందరం కలిసి ఈ లహరి కృష్ణ గారి సంస్థకు వచ్చి ఆయన చెప్పిన విధంగా ఆయన ఆదేశానుసారంగా మనందరం కలిసిమెలిసి ఒక్కటిగా ఇక్కడ ఉన్నాం, ఒకే మాట మాట్లాడుతున్నాం, ఒకే భావంతో పనిచేస్తున్నాం. అదే కావాల్సింది. దేశం మొత్తం మీద అదే భావన ఉండాలి, అదే మనం ఏకత్వంతో ఉండాలి. ఏకత్వం, భిన్నత్వం, అద్వైతం, ద్వైతం. ద్వైతం లేదు, అద్వైతం లేదు, అంతా ఒకటే. ఫైనల్గా నదులన్నీ కలిసి సాగరానికి చేరినట్టు మనందరం కూడా ఆ ఒకే భాష, ఒకే మతం, ఒకే కులం అన్నవన్నీ పాటిస్తూ ఇలాగే మనందరం కలిసిమెలిసి ఉండాలి. లహరి కృష్ణ గారి సిద్ధాంతాలని మనం అనుసరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సభాయ నమః. శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ నమో నమః. నమో నమః. నమో నమః. అయితే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక గ్రంథ ఆవిష్కరణ మహోత్సవానికి చేసినటువంటి అభిమానులకు, ప్రేమ పాత్రులకు అందరికీ స్వాగత సుమాంజలి. ఈ అమృత మంజరి కార్యక్రమం ఇది రెండవది. మొదటి పార్ట్ బిఫోర్ లాస్ట్ ఇయరే కౌలాలంపూర్లో, దేశవ్యాప్తంగా ముఖ్యంగా కౌలాలంపూర్లో, తర్వాత పెనాంగ్లో కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆ రోజున మేము, ప్రకాశ్రావు గారు, ఇతర మిత్ర బృందం కూడా వెళ్ళడం జరిగింది. సో ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఈ రోజున ఈ కార్యక్రమానికి కూడా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మేనేజ్మెంట్ వారికి, లియో రాజు వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు ఈ సభ సందర్భంగా వారికి తెలియపరచుకుంటున్నాం. మనము సృష్టికర్తని పూజించాలి కానీ సృష్టిని కాదు. కాబట్టి ఈ సమయంలో ఆయన మరో లాస్ట్ ఏంటంటే ఆయనే మార్గము, ఆయనే నిత్యము, ఆయనే జీవము, ఆయనే సత్యము. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ కె రాజశేఖర్ గారు, వీరు సీనియర్ అడ్వకేట్ విశాఖపట్నంలో, సుపరిచితులు నగరానికి. వారిని కూడా కొద్దిగా బ్రీఫ్గా మాట్లాడితే మిగతా వాళ్ళందరూ మాట్లాడే అవకాశం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. మనోజ్యోతి ఇంటర్నేషనల్ సమర్పించే ఈ మహత్తరమైన కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు నిర్వాహకులకి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి మా గురువర్యులు ఆచార్య బాలమోహన్ దాస్ గారు, మేడం గారు, ప్రొఫెసర్ ఇక్బాల్ గారు, మిత్రులందరూ కూడా మిత్ర బృందం, మూర్తి గారు, మస్తాన్ రెడ్డి గారు, మా సీనియర్ అడ్వకేట్ వేణుగోపాల్ గారు, అలాగే బ్రహ్మకుమారి సిస్టర్ ఈశ్వరి మేడం గారు, మిత్రులందరికీ కూడా పీకే జోషి గారు, వేదిక ఎదురుగుండా ఉన్నటువంటి విద్వాన్ మిత్రులందరికీ కూడా నా నమస్సుమాన్యులు. ఇంతకు ముందు కూడా మనుజ్యోతి వాళ్ళు చేసినటువంటి ఆ సిడి ఆవిష్కరణ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు సుబ్రహ్మణ్యం గారు, అలాగే కార్యక్రమ నిర్వాహకులందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఇంతటి మహత్తర కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అయినందుకు మీ అందరికీ కూడా అభినందనలు. ఒక ప్రక్క పూర్ణ వర్షం పడుతున్నది, ఇది శుభ సూచిక. భగవంతుడి ఆశీస్సులు మన అందరిపైన ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ సభలో ఉన్న కార్యకర్తలు అందరికంటే చిన్నదాన్ని నేను. వాళ్ళకున్న అనుభవం అంత వయసు నాకు లేదు చెప్పడానికి, బట్ చాలా బాగా మాట్లాడారు. నేను చాలా నేర్చుకున్నాను ఈరోజు. సో ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఈరోజు బుక్ నేమ్ ఏంటంటే ద స్కిల్ ఆఫ్ లవింగ్ హ్యాండ్స్. ఆ పేరులోనే ఉంది. ఏంటి అంటే ద స్కిల్ ఆఫ్ లవింగ్ హ్యాండ్స్. ఆ లవ్ అనేది ఎక్కడొస్తుంది అంటే మనకి ఈ జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు.
first thing I have to appreciate the birth given to me as my mother. ఫస్ట్ గురు మన తల్లిదండ్రులండి. స్పిరిచువాలిటీకి వస్తే మన పిల్లల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటండి? చదువు చదువు చదువు, మోడర్న్ ఎడ్యుకేషన్. ప్రతిసారి పేరెంట్స్ పిల్లలకి ప్రెషర్ ఇస్తున్నది చదువు గురించి. కానీ ఈరోజు ఇక్కడ ఇందరి ముందర నేను తెలుసుకున్నది ఏంటంటే స్పిరిచువాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఎడ్యుకేషన్. స్పిరిచువాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఒక రెస్పెక్ట్, మోరల్ వాల్యూస్ నేర్పుతారో వాళ్ళ పిల్లలు తప్పకుండా భవిష్యత్తులో ఎదుగుతారు. అది నా నమ్మకం అండి. వెల్కమ్ కమిషనర్ గారు. పోలీస్ కమిషనర్ గారికి ఈ యొక్క మనజ్యోతి ఆశ్రమం కుటుంబ సభ్యులు, ఆయన శ్రేయోభిలాషులు అందరూ కూడా వారికి స్వాగతం, సుస్వాగతం. ఈ లహరి కృష్ణ గారి యొక్క పరంపరలో భాగంగా వీడియో క్యాసెట్లు, ఆడియో క్యాసెట్లు కూడా రూపొందించడం జరుగుతుంది. ఇప్పుడు వారు అమృత మంజీర్ అని చెప్పి ఒక పుస్తకాన్ని ఇప్పుడు మీ చేతుల ద్వారా, మీ అమృత హస్తాలతో ఆ యొక్క బుక్ని ఇనాగరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి దయచేసి ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. ఇక్కడ వేదికను అలంకరించిన ప్రముఖులందరినీ, వేదిక ముందు కూర్చున్న ప్రముఖులందరినీ శ్రీ లహరి కృష్ణ గారి నామంలో మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన విశాఖ మహా ప్రజలందరికీ మంజ్యోతి ఆశ్రమం తరపున మా నమస్కారములు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక సంతోషకరమైన రోజుగా ఉంది. మంజ్యోతి ఆశ్రమం అనేది 1963వ సంవత్సరంలో శ్రీ లహరి కృష్ణ గారు ఏర్పాటు చేసినటువంటి చైతన్యంగా ఉంది. ముఖ్యంగా భగవంతుని గురించి కొన్ని కార్యాలు మరియు ఉపదేశాలు ప్రజలందరికీ ఉచితంగా చేరాలని చెప్పి శ్రీ లహరి కృష్ణ గారి చేత ఏర్పరచబడినదే ఈ మంజ్యోతి ఆశ్రమం. అమృత మంజరి జ్ఞానమకరందం అంకురం రెండవది. మన భారతదేశం అంతటా అన్ని రాష్ట్రాలలో ఈ గ్రంథావిష్కరణ విడుదల కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో విడుదల చేస్తున్నందుకు మంజ్యోతి ఆశ్రమం తరఫున చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారు 7 సార్లు పర్యటించి అనేక గ్రంథాలని, అనేక పుస్తకాలని, అనేక మార్గాలని సత్యాన్వేషణ చేసిన తర్వాతనే ఈ సిద్ధాంతాన్ని ఒకే దేవుడు ఒకే దేశం అనే చైతన్యాన్ని అందరికీ తెలియజేస్తున్నారు మన లహరి కృష్ణ గారు. ఈ పుస్తకానికి అమృత మంజరి జ్ఞానమకరందం అనే పుస్తకానికి రచన, భావన శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారి కుమారుడైన శ్రీ దేవాసి లంకాడి గారు. ఆయన శ్రీ లహరి కృష్ణ గారి ఉపదేశాలను పునాదిగా చేసుకొని ఎన్నో పుస్తకాలు రాశారు. ఆయన సంగీత నైపుణ్యంతో ఎన్నో ఆధ్యాత్మిక ఆల్బమ్లు కూడా తయారు చేశారు. ఆయన ఒక నిర్మాత కూడా. మరియు దేవాసి లంకాడి గారు లహరి కృష్ణ గారిని అనుసరించి, ఆయన ఉపదేశాలను అనుసరించి పురాణాలు, రచనలు వెలికి తీసి ఆయన చదివి అనేకమైన పురాణాలు ప్రచురణలు కూడా పుస్తకాలుగాను, ఆడియో ఆల్బమ్లుగాను రూపంలో తయారు చేసి అందరికి ఉచితంగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో, మరియు ఈ కార్యక్రమంలో దేనికి ప్రారంభించారంటే దేశమంతా భగవంతుని ఎడలో అలాగే ఐక్యత ఉండాలని చెప్పి ఒక దేశీయ సమైక్యతను మనం సాధించాలి అనే కృషితో శ్రీ దేవాసి లంకాటయ్య గారు పుస్తకం రాయడం మొదలుపెట్టారు. ఆయన యొక్క ప్రేరణతో, ఆయన యొక్క భావనతో మేమందరం ఇప్పుడు మీ మధ్యలో వచ్చి ఒక కార్యక్రమం జరుపుతున్నామంటే శ్రీ లంకాటయ్య గారు అడుగుజాడల్లో మొలకెత్తిన మొక్కే అమృత మంజరి జ్ఞానమకరందం అని తెలియజేయడానికి మేము సగౌరవంగా గర్వపడుతున్నాం. మన కర్తవ్యం ఏమిటి అని చెప్పి మళ్ళీ మనమే ప్రశ్నించుకోవాల్సిన కార్యం కూడా ఈ పుస్తకం వివరిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఏకైక భగవంతుని సంకల్పాన్ని తెలుసుకొని జీవన్ముక్తిని పొందుకోవడానికి ఒక మార్గదర్శిగా ఈ అమృత మంజరి జ్ఞానమకరందం ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇటువంటి ఒక ప్రేరణతో ఈ అమృత మంజరి జ్ఞానమకరందం అని తయారు చేసి మంజ్యోతి ఇంటర్నేషనల్ తరఫున విడుదల చేయడం జరుగుతుంది. ఈ ఉద్దేశంతో మొదలుపెట్టిందే ఈ మకరందం అమృత మంజరి జ్ఞానమకరందంగా అంకురం రెండు విడుదల జరుగుతుంది. సమస్త వేద గ్రంథముల సారాంశంకు ఒక జ్ఞానమకరందంగా వచ్చినటువంటి పుస్తకమే ఈ పుస్తకం. భగవంతుడి మీద నమ్మకం ఉంచి దేవుడి మీద ఉన్న విశ్వాసంతో ఈ లోకం అంతా చాటించడానికి సమానికి సహాయం చేసిన పెద్దలందరికీ మంజ్యోతి ఆశ్రమం తరఫున
మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మీరంతా ఆశగా ఎదురు చూస్తున్నాం అంటే అమృత మంజరి జ్ఞానం అంకురం 2 ఇప్పుడు విడుదల కాబోతుంది. దీన్ని పెద్దలందరూ కూడా దీన్ని విడుదల చేస్తున్నవారు శ్రీ శంఖప్రాత బాక్షి గారు. దీన్ని మొదటి కాపీ స్వీకరిస్తున్నవారు వి బాలమోహన్ దాస్ గారు మరియు ఎస్ఎం ఇక్బాల్ గారు. ఇప్పుడు విడుదల కార్యక్రమం వచ్చి సభకు నమస్కారం. నాకంటే పెద్దవారికి నమస్కారాలు, చిన్నవారికి అభినందనలు. ఈరోజు అదృష్టం ఏంటంటే లహరి కృష్ణ గారి మీద పుస్తకం వారి కుమారుడు దేవాసీని రాస్తే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు శంకరుడు వచ్చి దాన్ని రిలీజ్ చేశారు. శంకర ప్రాత బాక్షి. ఈ రోజున దేశమంతా కూడా అనేక ప్రాంతాల్లో ఈ పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక 500 మంది ఉంటే దేశమంతా కూడా లక్షల మంది ఈ పుస్తకం రిలీజు ఇదే సమయానికి జరుగుతున్న మాట మీ దృష్టికి తీసుకొస్తున్నాను. లహరి కృష్ణ గారు ప్రపంచమంతా తిరిగి ఆయన ఆశ్రమం పేరు మనుజ్యోతి అని పెట్టారు. ఒకే దేవుడు, ఒకే దేశం, మనమంతా ఒకటే. మనం ఈ రోజున ఒక మంచి పుస్తకాన్ని మన మిత్రుల ద్వారా చేసుకోవడం చాలా సంతోషం. మన ముఖ్య అతిథి గారు చక్కటి తెలుగులో మాట్లాడతారు. మన అదృష్టం ఏమిటంటే జోస్ గారు దీనికి వైస్ ప్రెసిడెంట్ కేరళ భవన్కి, కేరళ కళా సమితికి, వారు కేరళ కళా సమితికి ఈ పుస్తకం రిలీజ్ చేశారు. ఇవ్వడానికి ఫంక్షన్ వాళ్ళు ఇచ్చారు. ఆయన చక్కటి తెలుగులో మాట్లాడతారు. మన పోలీస్ కమిషనర్ గారు మన ప్రాంతం కానప్పటికీ తెలుగు నేర్చుకొని చక్కగా తెలుగులో మొన్న 1వ తారీఖు మాట్లాడారు. మీరు తెలుగులో చక్కగా మాట్లాడతారు సార్. మీరు నన్ను అడిగారు తెలుగు అర్థమవుతుందని. అందరికీ అర్థమవుతుంది. మీకు వెల్కమ్, ధన్యవాదాలు. అందరికీ కూడా నమస్కారం.
వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, ఆత్రికలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవం సందర్భంగా అమృత మంజరి అంకురం, రెండో అంకురం, తన ప్రేమ గల చేతుల నైపుణ్యం లహరి కృష్ణ శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ దిబ్బ సముఖంన ఇది జరిగింది. నేను ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. చిన్నప్పుడు ఒక కథ విన్నాను. ఋషి యాజ్ఞవల్క్య ఆయనకు ఇద్దరు భార్యలు, కాత్యాయని, మైత్రేయి. ఇప్పుడు మన చాలామందికి తెలుసు, జీవితంలో ప్రతి మనిషికి 4 భాగాలు. అందులో చివరి భాగం వచ్చేసి సన్యాసం. సో ఆయన సన్యాసం ఆ చివరి భాగం, అది సన్యాసం పాటించాలంటే జీవితంలో ఎంత సంపాదించారండి అంతా వదిలేసి త్యాగం చేసి వెళ్ళిపోవడం. అలా చేయాలంటే మైత్రి గారిని, కాత్యాయని గారిని పిలిపించి అడిగారండి ఋషి యాజ్ఞవల్క్య, మీకు ఏం కావాలి, మీకు ఏం కావాలి, నేను పంచుకొని వెళ్ళిపోతా. కాత్యాయని నాకు ఇది కావాలి, అది కావాలి, ఇవి కావాలి, ఈ బంగారం కావాలి, ఇది కావాలి అని చెప్పారండి. అంతా ఋషి యాజ్ఞవల్క్య ఆయన శాస్త్రాలతో ఇచ్చేశారండి. తర్వాత మైత్రి గారిని పిలిపించి అడిగారండి, మీకు ఏం కావాలండి. అప్పుడు మైత్రి చెప్పిన మాట ఈరోజు కూడా చాలా మందికి తెలుసు, గుర్తుపెట్టుకున్నారండి. మైత్రేయి గారి చెప్పిన మాట ఆ రోజు, యనాహం నామృతస్యాం కిమహం తేన కుర్యాం, అంటే నాకు అమృతం ఇస్తుంది, అటువంటి ఆస్తి మీ దగ్గర ఉంటే నాకు ఇవ్వండి, లేకపోతే వేరే ఆస్తి ఇచ్చినా నాకు ఎటువంటి లాభం లేదు, నాకు అనవసరం, నాకు వద్దు. అప్పుడు ఋషి యాజ్ఞవల్క్య మైత్రేయి గారికి చెప్పారండి, నీకు ఈ అన్ని ఆస్తులు వద్దు, నా పక్కన కూర్చోండి, నేను జ్ఞానం, అంటే ఆయన చెప్పిన మాట. అప్పుడు తర్వాత ఆది శంకరాచార్య చెప్పిన అద్వైత ఫిలాసఫీ సేమ్ మాట, సోహం. సోహం అంటే ఆత్మన్ బ్రహ్మం. ఆత్మం బ్రహ్మంలో ఏమీ తేడా లేదు. జ్ఞాన యోగ ప్రాక్టీస్ చేస్తే, పాటిస్తే ఏకమైపోతుంది ఆత్మం బ్రహ్మం. తర్వాత మనం విన్నాము, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మం. అంటే ప్రతి మనిషిలో బ్రహ్మం ఉంది. ఆత్మం బ్రహ్మం ఏకం అయిపోతుంది జ్ఞాన యోగ ద్వారా జ్ఞానం సాధించగలిగితే. సో ఆ రోజు చెప్పిన ఈ మెసేజ్ ఈరోజు కూడా అదే మాదిరిగా వర్తిస్తుంది. కానీ ఈరోజు చాలా తక్కువ మందికి ఆ విషయం మీద ఇంట్రెస్ట్ ఉంది. ఈరోజు అందరూ నాకు ఈ మతం, అతనికి ఆ మతం, నా మతం బెటర్, ఆ మతం అది నాకంటే ఇన్ఫీరియర్ అని అనుకుంటారండి. నా మతంలో ఇవన్నీ గుణాలు ఉన్నాయి, ఆ రెండో మతంలో ఇవన్నీ లేవు అని. కానీ మనం చూస్తే ప్రతి మనిషిలో బ్రహ్మం ఉంది, ఏ మతమైనా సరే ఆత్మం బ్రహ్మం ఒకటే. అప్పుడు మనకు ఈ తేడా కనపడదు. మతాలు ఉంటాయి, వేరే వేరే మతాలు ఉంటాయి, కానీ అందరికీ భగవంతుడు కావాలి. సో ఆయన లహరి కృష్ణ గారి చెప్పిన మాట ఒకే దేవుడు, ఆ మాట నిజమైన జ్ఞానం, ఆ జెన్యున్ జ్ఞానం సాధించగలిగితే అప్పుడు మన అందరికీ తెలుస్తుంది ఒకే దేవుడు.
ఆయన అప్పుడు చెప్పారండి శ్రీ శ్రీ రామకృష్ణ పరమహంస, అన్ని మతాలు అన్ని మార్గాలు కానీ గమ్యం ఒకటే, లక్ష్యం ఒకటే. దేవుడు భగవంతుడు ఒకే దేవుడు, ఒకే భగవంతుడు. ఇప్పుడు ఈరోజు చూస్తే మనం ప్రతి మనిషి ఆస్తి సంపాదించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారండి. ఎంతో ఆస్తి సంపాదించినా అనుకుంటారు చాలదు, నాకు ఇంకా కావాలి. జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన మాట, there is enough in this world for everyone's need, but not enough for everyone's greed. మనం మార్చిపోతున్నాం. పూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి వ్యక్తి ఈ పుస్తకం చదవాలి, అర్థం చేసుకోవాలి, జీవితంలో పాటించాలి. అప్పుడే పెనుమార్పు వస్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. వారు అమృత హస్తాలతో ఈ బుక్ని, అమృత మంజరి పుస్తకాన్ని వారు ఇనాగరేట్ చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సందేశం ఈరోజు అన్ని దేశాలు ఇందాక మీకు చెప్పినట్టు వెళ్తుంది, మన దేశంలో కూడా వెళ్తుంది. కాబట్టి ఈ యొక్క అమృత కార్యక్రమాన్ని వారి స్వహస్తాలతో చేసినందుకు మన జ్యోతి ఆశ్రమం తరఫున, నిర్వాహకుల తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేటి ముఖ్య అతిథి ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారిని, పోలీస్ కమిషనర్ గారిని సన్మానించాల్సిందిగా, సన్మానం అంటే కోంపడతారు కాబట్టి సత్కరించాల్సిందిగా మీరు మా కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఈ చిరు సత్కారాన్ని పెద్ద మనసుతో స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. బాలమోహన్ దాస్ గారు సార్ని సత్కరిస్తారు. సిహెచ్ లక్ష్మణ్ గారు ఎక్కడున్నా వారు వెంటనే వచ్చి వందన సమర్పణ కార్యక్రమాన్ని చేయాల్సిన కోరుతున్నాం. ఓం నమో భగవతే శ్రీ లారీ కృష్ణాయ నమః. నేడు ఈ గ్రేటర్ విశాఖలో కేరళ కళా సమితి భవంతిలో
మనుజ్యోతి ఆశ్రమ ఆధ్వర్యంలో శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ మహిమార్థమే జరుగుతున్న ఆధ్యాత్మిక గ్రంథ ఆవిష్కరణ అమృత మంజరి అంకురం 2 తన ప్రేమకారి చేతుల నైపుణ్యం అనే పుస్తక విడుదల కార్యక్రమంలో ఇక్కడ విచ్చేసిన గౌరవ అతిథులందరికీ వందన సమర్పణ చేసి అతిథులకు సాగనంపడం మన సాంప్రదాయం. ముందుగా ఆ ఏకైక భగవంతుడైన శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణకు వందన సమర్పణ చేస్తూ తదుపరి చక్కటి సమయస్ఫూర్తితో సమన్వయంతో సమయపాలన పాటిస్తూ సభను శుభప్రదంగా విజయవంతంగా నడిపించిన నేటి సభ అధ్యక్షులు శ్రీ నరవ ప్రకాశ్రావు గారు, ఐఆర్ రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏవియన్ కాలేజ్ విశాఖపట్నం, వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నగర శాంతి భద్రతల పరిరక్షణకై అహర్నిశలు శ్రమిస్తూ ఎంతో మహోన్నతమైన పదవి బాధ్యతలు ఉండి మా ఆహ్వానాన్ని మన్నించి సభకు విచ్చేసిన గ్రేటర్ విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీ డాక్టర్ శంకరప్రతి బాగ్చి, ఐపీఎస్ కమిషనర్ పోలీస్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ విశాఖపట్నం వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తదుపరి ఎంతో మంది విద్యార్థుల జీవిత భవితవ్యాన్ని తీర్చిదిద్ది వారి జీవితాలను సఫలీకృతం చేసి ఆచార్య అనే పదానికి అసలు సిసలైన అర్థాన్ని పరిణింపజేసిన ప్రొఫెసర్ బి బాలమోహన్ దాస్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. జరిపించినందుకు వారందరికీ మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోవడం. ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణ నమః. వేద పఠనము హరుణోదయము స్మరించదం నీ నామం, నీదు ఘనతను శోదయము కీర్తించని గానం. పఠనము హరుణోదయము స్మరించదం నీ నామం, నీదు ఘనతను శోదయము కీర్తించని గానం. లహరి కృష్ణని యందు నిత్య సంతోషం, లహరి కృష్ణని యందు జనలేని భాగ్యం, అంకితం అర్పణం సర్వదా. వేద పఠనము హరుణోదయము స్మరించదం నీ నామం, నీదు ఘనతను శోదయము కీర్తించని గానం. వేద పఠనము హరుణోదయము స్మరించదం నీ నామం, నీదు ఘనతను శోదయము కీర్తించని